కేటీఆర్ బామ్మర్ ఏడిపోయిండు అని అందరం దానికి సంబంధించిన ఇంకొక వార్త వచ్చింది. అంటే ఆయనదే కాదు, జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే, కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్కు పర్మిషన్ లేదు. కేటీఆర్ బామ్మర్ది రాజపాకాలకు సంబంధించినదని చెబుతున్న జన్వాడలోని ఫామ్ హౌస్కు ఎలాంటి అనుమతులు లేవని ఆ గ్రామ కార్యదర్శి స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 691 సర్వే నంబర్లో ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ఫామ్ హౌస్ కోడే వెంకటరమణ తండ్రి కోడే సత్యనారాయణకు చెందిన సీమేడ్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుపై ఉందని వెల్లడించారు. మరి వాళ్ళ పేరు సొంత పేర్ల మీద ఎట్లుంటాయి? పాప ఎవరో అనామకుల పేర్ల మీద రాపియాలి, వీళ్ళు వాడుకోవాలి. ఈయన రాజపాకాలకు సమీప బంధువు అని సమాచారం. అయితే అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మిస్తుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 3 సార్లు నోటీసులు జారీ చేసినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. 3 సార్లు నోటీసులు ఇచ్చిరట. అయినా కూడా అప్పుడు వాళ్ళ అధికారం, నువ్వు కార్యదర్శి నువ్వెంత నీ పనే నడుతాడ. కానీ యజమాని సమాధానం ఇవ్వడం లేదని వాటిని పట్టించుకోకుండానే నిర్మించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే 3 సార్లు నోటీసులు ఇచ్చాం, యజమాని ఆన్సర్ రాలేదు, నిబంధన పట్టించుకోకుండా నిర్మించారు గ్రామ కార్యదర్శి వెల్లడి. సో జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే, అది మళ్ళీ వాళ్ళ పేరు మీద కూడా లేదని చెప్పేసి ఒక వార్త.